'తేజస్' పైలట్ నమన్ షాల్ గారు మొన్నే చనిపోయారు దుబాయ్ ఎయిర్ షోలో. హీ హాడ్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ సర్వైవింగ్ దట్ డే. పైలట్స్ వాళ్ళని వాళ్ళు పుల్ చేసుకొని వాళ్ళ పక్కనే ఒక బటన్ ఉంటుందిట. అది పుల్ చేసుకుంటే వాళ్ళు ఇజెక్ట్ అయిపోతారు. ఇజెక్ట్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి పారాషూట్ వస్తుంది అండ్ దే కెన్ డూ అ సేఫ్ ల్యాండింగ్ ఆల్సో. అండ్ హీ ఈస్ అ వెటరన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పైలట్ అండ్ హీ నోస్ ఇట్. బట్ హీ డిడ్ంట్ డూ థాట్. రీజన్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ద పాసిబుల్ రీజన్స్ వై హీ డిడ్ నాట్ ఇజెక్ట్ హిమ్సెల్ఫ్ వాస్, ఆయన ఇజెక్ట్ అయ్యి ల్యాండ్ అయినా, ఆ ఫ్లైట్ ఎక్కడ ల్యాండ్ అవుతుందో తెలీదు. అండ్ సిన్స్ ఇట్స్ అన్ ఎయిర్ షో, ఇట్ కెన్ పొటెన్షియల్లీ ల్యాండ్ ఆన్ పీపుల్. కింద వాళ్ళ మీద పడితే వాళ్ళందరి ప్రాణాలు పోతాయి. సో, ఆ ఫ్లైట్ వాళ్ళందరి మీద పడితే వాళ్ళందరూ ఎక్కడ పోతారో అన్న ఒక ఉద్దేశంతో ఆయనని ఆయన ఇజెక్ట్ చేసుకోకుండా హి వెంట్ డౌన్ విత్ ద ప్లేన్. మార్టిర్డమ్ అంటే ఇది. వాడెవడో మొన్న వెధవ చెప్తున్నాడు గదా! సూసైడ్ బాంబింగ్ జేసుకుంటే మార్టిర్డమ్ అని జెప్పి వాడెళ్లి కార్‌లో వాడు చావక 10 మందిని చంపేసాడు చూసారా? దట్ ఈస్ నాట్ మార్టిర్డమ్. నిజంగా ఈ నమన్షి గారు చేసింది మార్టిర్డమ్. ఆయన ఒక్ ఆయనకి తెలుసు ఆయనకి బతికే ఛాన్సెస్ ఉన్నాయని. అయినా కూడా ఆయన చనిపోయారు చూసారా? వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ. అది దేశభక్తి అంటే. ఆయన భార్య అఫ్షాన్ గారు గూడా డిఫెన్స్‌లోనే ఉన్నారు. మరి ఆవిడకి గూడా తెలిసుండొచ్చు. ఈయన ఎందుకు చనిపోయారు? ఎందుకు ఇజెక్ట్ కాలేదు అని. చిన్న పాప. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఆయన తండ్రి గారిచ్చిన స్టేట్మెంట్స్ చాలా గర్వంగా, బాధగా, ఆనందం అన్ని ఎమోషన్స్ ఉన్నాయని చెప్పారు. ఒక పైలట్ పోయాడు, నా కొడుకు పోయాడు. కానీ దేశం కోసం పోయాడు. నాకు గర్వంగా ఉంది. ఆయనకి భార్య ఉంది, పిల్లలున్నారు. వాళ్ళని చూసుకోవాలింకా అని చెప్పి. ఎంత గొప్ప తల్లిదండ్రులు కదా! అసలు వాళ్ళని. అందుకే వీరమాతలంటారు వాళ్ళని. అంటే దేశం కోసం ఫ్యామిలీనిచ్చి, ఇంత బాధని అనుభవించడం అనేది అసలు నాకు 2, 3 డేస్‌గా ఈ విజువల్స్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. వి షుడ్ ఆల్ గెట్ ఇన్‌స్పైర్డ్ బై పీపుల్ లైక్ హిమ్ అండ్ మెనీ మోర్ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ ద కంట్రీ అండ్ హూ లివ్డ్ అప్ టు ద ప్రామిస్ ఆఫ్ బీయింగ్ పేట్రియాటిక్. ఆయన ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. సద్గతి ప్రాప్తిరస్తు. ఓం శాంతి. జై హింద్.